Hey there, welcome back to the Movie Review channel. If you're new here, please subscribe, and I'm really glad you're tuning in today. Don't forget to like and subscribe. We've got something exciting coming up, so stick around, you won't want to miss this. 1985లో ఖన్సార్ అనే శక్తివంతమైన నగర రాజ్యంలో దేవా, వర్ధా రాజా మన్నార్ కుమారుడు, అతి సన్నిహితులు. రాజా మన్నార్ శౌర్యాంగ గోత్రాన్ని నాశనం చేయాలని ఆదేశించడంతో దేవా తల్లి సహా దాడికి గురవుతారు. వర్ధా తన భూమిని త్యాగం చేసి వారిని రక్షించి ఖన్సార్ విడిచిపెట్టిపోవాలని చెబుతాడు. దేవా వాగ్దానం చేస్తాడు, వర్ధా పిలిస్తే తిరిగి వస్తానని. 2017లో If you're still here and like the video, please like and subscribe. ఆధ్య అనే యువతి వారణాసికి వెళ్తుంది. ఆమెను కిడ్నాప్ చేయడానికి రాధారామ మరియు ఆమె వర్గం యత్నిస్తారు. బిలాల్ సాయంతో ఆమెను దేవా ఇంటికి తెచ్చి దాచుతారు. కానీ దేవా చివరికి ఆమెను రక్షించాల్సి వస్తుంది. ఈ సంఘటనలు దేవాను మళ్లీ ఖన్సార్ వైపు నడిపిస్తాయి. బిలాల్ వివరిస్తాడు, 1127లో శౌర్యాంగ, ఘనియార్, మన్నార్ గోత్రాల దళాలు కలిసి ఖన్సార్ను స్థాపించాయి. If you're still here and like the video, please like and subscribe. స్వాతంత్ర్యం తరువాత ఖన్సార్ను రాజా మన్నార్ తండ్రి స్వతంత్ర రాజ్యం చేశాడు. కాని 1985లో శౌర్యాంగ వారసుడైన ధారాను చంపి గోత్రాన్ని నాశనం చేస్తాడు. వర్ధా పిలవడంతో దేవా తిరిగి వస్తాడు. రక్తపాతం జరుగుతుంది. చివరికి తేలుతుంది, దేవా నిజంగా ధారా కుమారుడు, ఖన్సార్ వారసుడు. వర్ధా తన స్నేహాన్ని నిలబెట్టుకుంటూ దేవాను తన సలార్గా ప్రకటిస్తాడు. If you're still here and like the video, please like and subscribe.